అందరికీ నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోతా ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. పరిపాలన ఎట్లున్నది? మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు? ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తున్నారు? మరి ఆడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఓ 2, 3 సార్లు ఆడికెళ్ళి మరి ఏఐసిసి మెంబర్ కేసీ వేణుగోపాల్ గారు కూడా ఈడికొచ్చి ఓవైపు మంత్రుల మీద, మరోవైపు ముఖ్యమంత్రి గారి మీద ఏం జరుగుతా ఉన్నది? ఇక ప్రధానంగా సునీల్ కనుగోలు టీం కూడా ఇక్కడ ఒక సర్వే చేసింది. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? మంత్రుల పనితీరు ఎలా ఉన్నది? ఏ శాఖ మంత్రి ఆ శాఖకు న్యాయం చేస్తుండా? ముఖ్యమంత్రి గారు చేయాల్సినటువంటి పని ముఖ్యమంత్రి గారు చేస్తుండా? ఉప ముఖ్యమంత్రి గారు బట్టెన చేయాల్సిన పని బట్టెన చేస్తుండా? ఇవన్నీ కూడా అధిష్టానం ఒకసారి ఇటువైపు చూసేటటువంటి ప్రయత్నం చేస్తే, ఇక దాంతోపాటు మంత్రులలో కొంతమంది మన మాట వింటలేరు, వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు, కొన్ని వివాదాలలో ప్రధానంగా ముందుకు పోతా ఉన్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆడ అధిష్టానానికి కంప్లైంట్ చేసినట్లు మీరే వచ్చి ఇలా సముదాయించి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక దీంతో పాటు ఊరిస్తా ఉన్నారు కదా, ఓ 6 మంది మంత్రులు ఖాళీగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిపి 12 మంత్రి శాఖలు ఫిల్ అయినాయి. అంటే సార్ దగ్గర ఓ 3-4 ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఓ 3-4 ఉన్నాయి. సరే, మొత్తం కలిపి ఓ 12 మంది ఉన్నారు. ఇంకో 6 మంత్రులు ఖాళీగా ఉన్నాయి. 6 మంత్రులు ఖాళీగా ఉంటే ఎవరికి ఇవ్వాలి? ఆ 6 శాఖలు ఎవరికి ఇవ్వాలితో పాటు ఇప్పుడు ఉన్న 12 శాఖలలో ఇక ముఖ్యమంత్రి గారిని పక్కన పెడితే మిగతా 11 శాఖలలో ఎవరు కరెక్ట్గా పనిచేస్తా ఉన్నారు, ఎవరి పనితీరు బాగుంది, ఎవరి పనితీరు బాగాలేదు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తా ఉన్నారు, అధిష్టానం మాట ముఖ్యమంత్రి మాట అనుకుండా అని చెప్పి ఢిల్లీకి మొన్న పోయిర్రు. వీళ్ళు 3-4 రోజుల క్రితం ఢిల్లీకి పోయిర్రు మంత్రులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు, వీళ్ళంతా కూడా కూర్చొని పోయి ఇక ప్రధానంగా చర్చ పెట్టిండ్రు. ఏఐసిసి కేసీ వేణుగోపాల్ గారు కూడా ఆడ కూర్చున్నారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళంతా కూడా కూర్చొని ఎవరిని తీద్దాం, ఎవరిని ఉంచుదాం, ఎవరికి కొత్త మంత్రి పదవులు ఇవ్వాలి, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజలు సంపూర్ణంగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా, వీటన్నిటి మీద ప్రధానంగా ముగ్గురిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని, ఆ తర్వాత వచ్చేసేసి దీపాదాస్ మున్షి గారిని, వీళ్ళందరినీ కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే, ఇక ఓ ముగ్గురిని మాత్రానికి తీసేసేటట్టు, ఓ ముగ్గురు మంత్రి పదవులు మాత్రానికి కొద్దిగా అనుమానంగా కనపడతా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా కొండా సురేఖ గారు కొద్దిగా వివాదాలలో చిక్కుకున్నారు. ప్రధానంగా వచ్చేసేసి అతి మేజర్ ఏంటంటే ఇక సమంత కేటీఆర్ ఇష్యూ మీద కూడా అది పెద్ద రచ్చ అయిపోయింది. ఆ తర్వాత మేడం వెళ్ళి సీదా సిఐ గారి కుర్చీలోనే కూర్చున్నది. ఆ తర్వాత మద్యం గురించి మాట్లాడింది. వీటన్నిటి మీద కూడా కొండా సురేఖ గారు కొద్దిగా చెప్పినా కూడా వినట్లేదు అనేటటువంటి ప్రస్తావన ఒకటి వినిపిస్తా ఉంటే, ఇక రెండవది తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పటికే ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పినంటే, నాకు ఈ శాఖ అయితే వద్దు, నేనొక నిర్ణయం తీసుకుంటా ఉంటే మీరొక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కొద్దిగా సీరియస్ గానే ఉన్నట్టు. ఆ తర్వాత నేను 15,000 అంట ఈడికెళ్ళి ఖమ్మం నుంచి, మీరేమో హైదరాబాద్ నుంచి రైతు భరోసా 12,000 అంటారు. ఆ తర్వాత రైతు కూలీలకి నేనొకటి చెప్తా, మీరొకటి చెప్తారు అని చెప్పి అక్కడికి పోయినటువంటి మీటింగ్ కి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ మీటింగ్ పోలేదు. ఇక తర్వాత మూడో వ్యక్తి చూసుకుంటే జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా మరి ఎక్సైజ్ శాఖ మీద కూడా ఈ మధ్యలో అనేకమైనటువంటి విమర్శలు వచ్చినాయి. ఆ కథలు జరిగింది. జూపల్లి కృష్ణారావు గారు కూడా యాక్టివ్గా ఉండట్లేదు. మరి వీళ్ళ ముగ్గురిని తీసేసేటటువంటి అవకాశం ఉంది, వీళ్ళ ప్లేస్ లో కొత్తోళ్ళు పెట్టేటటువంటి అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో కొద్దిగా చర్చ జరుగుతూ ఉన్నది. సోషల్ మీడియాలో కానీ, లేకపోతే సీనియర్ నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సీనియర్ జర్నలిస్టులు కానీ ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి శాఖల మీద ఇగో వీళ్ళు ముగ్గురు పర్ఫెక్ట్ గా పనిచేయట్లేదు. దాంతో పాటు ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గా ఉన్నటువంటి దామోదర నరసింహ గారి ఆయన పేరు కూడా కొద్దిగా వినపడతా ఉంటే మరి ప్రధానంగా ఇక ఎవరికి ఇవ్వాలి శాఖలు? ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉంది. కర్ణాటకలో అధికారం ఉంటే వచ్చినటువంటి కేవలం 2 నెలల్లోనే ఉన్నటువంటి మంత్రి శాఖలన్నీ కూడా ఫిల్ చేసేసిర్రు.
మొత్తం ఫిల్ చేస్తే మరి ఎందుకో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఫిల్ చేయలేకపోతా ఉన్నారు, ఎందుకు టైం పాస్ చేస్తా ఉన్నారు అనేటటువంటి అంశం కూడా చర్చ నడుస్తూ ఉంటే, ఇక కొత్తోళ్ళకు కూడా కొంతమందికి అవకాశం ఇవ్వడంతో పాటు మరి ఇలా ముగ్గురిని తప్పిస్తారు అనేటటువంటి మరి అంశం అయితే కొంచెం సోషల్ మీడియాలో అయితే జోరుగా నడుస్తూ ఉన్నది. సోషల్ మీడియా జోరుగా నడుస్తూ ఉన్నది. ఈ ముగ్గురు అయితే మరి మార్పు ఇప్పటికైనా సరే మార్చుకోవాలి. ఎందుకంటే పదే 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 కేసీ వేణుగోపాల్ గారు కూడా వచ్చి మరి మీరు ముఖ్యమంత్రిని తిడతా ఉంటేనే పొట్టు పొట్టు తిడతా ఉంటే కేటీఆర్ పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ లో కూడా డైరెక్ట్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఒక్క మంత్రి మాట్లాడు, ఒక్క మంత్రి కూడా మాట్లాడరు. వాళ్ళ శాఖల మీద కానీ వాళ్ళ సొంతంగా ఏదైనా విమర్శలు వస్తే మాట్లాడుతున్నారు కానీ మరి ఒక్కరు కూడా మాట్లాడతలేదు. మీరు ఇప్పటికైనా సరే మీ ప్రవర్తన మార్చుకుంటే మంచిది, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం. సింపుల్ అది. ఎందుకంటే ఈ నిర్ణయం ఇక్కడ తీసుకోరు కదా, ఢిల్లీలో నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీలోనే తీసుకోవాలి. ఈ మంత్రి వద్దు అని అంటే ఖతం. ఇక అది దీపాదాస్ మున్షి గారు చెప్పొచ్చు, లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పొచ్చు, ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు, లేకపోతే కేసీ వేణుగోపాల్ గారు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఈ రాష్ట్రానికి సంబంధించిన పక్కగా పెడితే దీపాదాస్ మున్షి గారు జస్ట్ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటా ఉంటారు, గంతే కదా. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ గారు, వీళ్ళిద్దరికి ఏం సంబంధం? వీళ్ళిద్దరు ఆడికెళ్ళి ఉంటారు, వాళ్ళు ఢిల్లీ అధిష్టానం పంపించిన కాబట్టి ముఖ్యమంత్రి గారిని తీసేసినా దిక్కులేదు వాళ్ళు. ఇలా ముఖ్యమంత్రి గారు వద్దు అంటే వద్దు, అంతే. కాబట్టి ఇచ్చినటువంటి శాఖల మీద ఎవరు పర్ఫెక్ట్ గా పనిచేస్తా ఉన్నారు, ఎవరి వల్ల అవుతుంది, ఎవరి వల్ల కావట్లేదు అంటే మరి ప్రధానంగా అయితే ముగ్గురు పేరైతే సోషల్ మీడియాలో కొద్దిగా సమాచారం అందుతా ఉంది. సోషల్ మీడియా జోరుగా అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి అతి త్వరలోనే ఒక వారం 10 రోజుల్లోనే, ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల కంటే ముందు ఎవరు మంత్రుల శాఖలో వాళ్ళకి ఇస్తే ఇంకొంచెం బలంగా పనిచేస్తారు జిల్లాలల్లో. ఆ కొద్దిగా ఓట్లు వచ్చేటటువంటి ప్రయత్నం, ఎక్కువ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇవన్నీ కూడా గెలుచుకునేటటువంటి అవకాశం అయితే ఉంటది. కాబట్టి మరి పెద్ద ఎత్తున అయితే అక్కడ కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఢిల్లీ అధిష్టానంలో కాంగ్రెస్ పార్టీ కొత్త మంత్రులకి శాఖలు అప్పజెప్పాలి. ఆ తర్వాత ఎవరెవరైతే పని సక్రమంగా చేయట్లేదో, పార్టీ గైడ్ లైన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఎవరైతే దాడుతా ఉన్నారో, ఇక ప్రధానంగా ముగ్గురు పేర్లు అయితే వినపడతా ఉన్నాయి. మరి వీళ్ళని ఉంచుతారా, లేకపోతే మరొకసారి అవకాశం చూస్తారా, మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేస్తారా, వీళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా, లేకపోతే వీళ్ళందరినీ ఇట్లనే ఉంచి మరి మిగతా 6 మందికి కొత్త అవకాశాలు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు మరి పదవులన్నీ భర్తీ చేస్తారా ఏంటనేది అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా మరి మనం చూడబోతా ఉన్నాం.